'అబ్సెషన్' అని ఒక హాలీవుడ్ సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే 700 కోట్ల దాకా కలెక్ట్ చేసిందనమాట. 100 టైమ్స్ మోర్. సో, ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. లేకపోతే 2 రోజుల్లో హెచ్‌డీ వచ్చేస్తది. 2 రోజుల్లో హెచ్‌డీ వచ్చేస్తది. అయినా కూడా థియేటర్‌కి ఎందుకెళ్ళాను అంటే, నేను 'గంగూబాయ్ కటియావాడి' అని హిందీ సినిమా తెలుగు డబ్బింగ్‌కెళ్ళాను. కానీ నేను వెళ్ళిన తర్వాత హిందీలో వస్తుంది. నా దరిద్రానికి ఇంకో దరిద్రం యాడ్ అయింది. సబ్‌టైటిల్స్ లేవు. సో, మనకి హిందీ రాదు. గట్టిగా దొరికేసాను అనిపించింది. అందరు నవ్వుతున్నారు. నాకు నవ్వు రావట్లేదు. ఎందుకంటే అది జోక్ కాదు. సో, ఆ క్యారెక్టర్ ఒక డెప్త్ ఉంటది కదా గంగూబాయ్‌కి. ఆ క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్ లో ఒక డైలాగ్ వేస్తే అందరు నవ్వుతున్నారు. అది ఒక సీరియస్ సిచ్యువేషన్. నాకు ఎందుకు నవ్వుతున్నారో అర్థం అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఆలియా భట్ సినిమా 'జిగ్రా' అని చెప్పేసి అది వచ్చింది కదా. తెలుగు డబ్బింగ్ రాలేదు. ఓటీటీలో వచ్చింది. మనకి యాక్షన్ సినిమా అంటే ఇష్టం. సో, యాక్షన్ సినిమాకి ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి అన్నట్టుగా వెళ్ళాను. నేను టికెట్ తీసుకుంటున్నప్పుడు అడిగాను సబ్ టైటిల్స్ ఉంటాయా అంటే, అది ఉంటాయి సార్ అన్నాడు. ఓకే అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చున్నా. మళ్ళీ సబ్ టైటిల్స్ లేవు. గంగూబాయ్ అయితే డ్రామా, డైలాగ్స్ అర్థం అవ్వవు కానీ స్టోరీ అర్థం అవుద్ది. బట్ యాక్షన్ సినిమాలో ఎమోషన్ ఉంటది. సో అది మనకి పెద్ద మ్యాటర్ కాదు. జిగ్రా మేనేజ్ చేయగలిగాను. 2 సార్లు ఆలియా భట్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూడడం నాకు అదొక రకమైన ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమాకి నేను ఎందుకు వెళ్ళాను అంటే సబ్ టైటిల్స్ లేవని చెప్పారనమాట. సో హిందీ సినిమా అయితే మనకు అర్థం అవ్వదు, ఓకే. బట్ ఇది ఇంగ్లీష్ సినిమా, సబ్ టైటిల్స్ లేవు అంటున్నారు. ఇండియాలో ఎక్కడ కూడా సబ్ టైటిల్స్ వేయలేదు. సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే ఎలా ఉంటది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుద్ది నాకు కూడా. ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ లోనే చూడాలి. చాలా సినిమాలు చూసాం మనం, బట్ సబ్ టైటిల్స్ లేకుండా ఎప్పుడు చూడలేదు. పాయింట్ కి వచ్చేస్తే నేను ట్రైలర్ చూసాను. మొత్తం స్టోరీ ట్రైలర్ లోనే ఉంటది. హీరో ఒక విష్ కోరుకుంటాడు అనమాట. ఆడు కోరిక నెరవేరుతుంది. సో ఆ అమ్మాయి వాడిని తప్ప ఇంకెవరిని లవ్ చేయదు. ఇంకా ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు థియేటర్లో చూడాలి. సినిమాలో హైలైట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సన్ రైజ్ చూసినప్పుడు ఫొటోస్ తీసుకుంటే మన ఫేస్ కనపడదు, బ్లాక్ గా ఉంటది అనమాట. వాటిని సిల్ అవుట్స్ అంటారు. సో హీరోయిన్ కూడా అలాగే కనిపిస్తుంది. మొత్తం సినిమాలో నైట్ షాట్స్ అన్నిటిలో కూడా హీరోయిన్ దెయ్యం లాగే కనిపిస్తుంది.